నేడు మౌంట్ బాసిల్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా మహబూబ్నగర్ పట్టణంలోని పేరు పొందిన గణిత ఉపాధ్యాయులు సత్యనారాయణ మరియు గోవర్ధన్ రావడం జరిగింది. సూర్యనారాయణ చేతుల మీదుగా గణిత ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యింది. సూర్యనారాయణ శ్రీనివాస రామానుజన్ గురించి, గణితం యొక్క గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో మొత్తం 108 గణిత ఎగ్జిబిట్స్ విద్యార్థుల ఉత్సాహంతో తయారు చేయడం జరిగింది. సూర్యనారాయణ, గోవర్ధన్ ప్రదర్శనలతో విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు గణితంపై క్విజ్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో పాఠశాల చైర్మన్ చంద్రకళ వెంకటయ్య, డైరెక్టర్ శిరీషా ప్రవీణ్, పూజిత మోహన్ రెడ్డి, సుశాంత్ కృష్ణ మరియు ప్రధానోపాధ్యాయులు సోమశేఖర్ రెడ్డి, ఉప ప్రధానోపాధ్యాయులు సంధ్య, కోఆర్డినేటర్ వందన మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. గౌరవనీయులు స్కూల్ డైరెక్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు, మెంబర్స్, ఉపాధ్యాయ మిత్రులు, సోదరీమణులు, అందరికంటే ముఖ్యంగా ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు ప్రపంచానికి అంతా పర్వదినం. ప్రపంచం అంతా చేసుకుంటున్నది పండగ. ఏం పండగ అది? గణితం పుట్టినరోజు, గణితం ఊపిరి పోసుకున్న రోజు, గణితం అంటే ఏమిటో ప్రపంచానికి తెలిసిన రోజు, శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు. ఆయన ఏమీ గొప్ప సంపద ఉన్నవాడు కాదు. అడిగదు ఉన్నవాడు కాదు, చాలా పేదరికం. చదువుకున్నప్పుడు నోట్బుక్స్ కూడా లేకుండే. వీధిలో పడ్డ కాగితాలు ఏరుకొని తెచ్చుకొని వాటిని సాఫ్ చేసుకొని తలకిన పెట్టి పుస్తకంలా కుట్టుకొని నోట్బుక్స్ చేసుకొని దాంట్లో రాసుకున్నారు. ఆయన ప్రాబ్లమ్స్ని వీధిలో ఇటువంటి బండల పైన చాక్ పీస్తో రాసేవాడు. ఒక వీధిలో మొదలు పెడితే ఇంకొక వీధిలోకి వెళ్ళేవాడు. చెరపడానికి డస్టర్ బట్ట కూడా లేకుంటే చేతితో చెరిపాడు. రామాయణం గురించి మనం ఏం నేర్చుకోవాలంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రశ్నించడం. డోంట్ స్టాప్ ది హ్యాబిట్ ఆఫ్ క్వశ్చన్. మీ డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండాలి. ఆయన 5వ క్లాస్ చదువుతున్నాడు రామానుజన్. వాళ్ళ సార్ ఇచ్చారు, గొప్పగా చెప్పాడు. 5/5 5 పండ్లు ఉన్నాయి, 5 మంది మనుషులు ఉన్నారు, ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 1. వెరీ గుడ్ అన్నారు. 10/10 x/x 1 అని చెప్తున్నారు. అప్పుడు రామానుజన్ లేచి, సార్ మరి 0/0 ఉంటే కూడా 1 వస్తుందా అని అడిగాడు. అది ఇప్పటికీ కూడా ఏ బిగ్ క్వశ్చన్ మార్క్ ఇన్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. అది మ్యాథమెటిక్స్ని వెక్కిరిస్తున్నది. నన్ను కనుక్కోండిరా తెలియాలి. కాబట్టి ప్రశ్నించడం చాలా ప్రధానం. హూ ఇస్ ది బెస్ట్ స్టూడెంట్ ఇన్ మై క్లాస్ అని ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? ఎవరైతే యాప్ట్ క్వశ్చన్స్, ఎవరైతే క్లవర్ క్వశ్చన్స్, ఎవరైతే రిలవెంట్ క్వశ్చన్స్, ఎవరైతే తికమక పెట్టే ప్రశ్నలు అడుగుతారో వాట్ బెస్ట్ స్టూడెంట్. మనం క్లాసుకు పోవాలంటే భయపడాలి పిల్లల్ని చూసి. ఎందుకంటే ఏం ప్రశ్న చెప్తాడు, ఏం అడుగుతాడు, భయపడాలి. ఒక చిన్న విషయం, ఆయన రాశాడు, నోట్బుక్స్ రాశాడు. ఇండియాలో ఉండే గొప్ప వాళ్ళని చూపించుకున్నాడు. ఎవరు దానికి ప్రోత్సాహం లేదు. ఎవరో చెప్పారు, ఇంగ్లాండ్లో హార్జీ గారు ఉన్నారు, ఆయనకి పంపించండి, మీకు సహాయం చేస్తారన్నారు. అప్పుడు ఆయన హార్జీ గారికి ఒక లెటర్ రాశాడు. నేను పెద్దగా చదువుకోలేదు, నాకేమీ పెద్ద జ్ఞానం ఉన్నవాడిని కాను,
కానీ నా మ్యాథమెటిక్స్ నాకు ఉన్నటువంటి అభిరుచి, ఇంట్రెస్ట్ కొద్దీ కొన్ని సిద్ధాంతాలు కనుక్కున్నాను. అవి నేను రైట్ అనుకుంటున్నాను. దయచేసి ఇవి చూసి నాకు ఏదైనా సహాయం చేయండి అన్నారు. బాబు నా మాట అర్థమవుతుందా? థ్యాంక్ యూ. అంటే హార్డీకి లెటర్ చేరింది పుస్తకం, టేబుల్ పైన పెట్టుకున్నాడు. చూడలే. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఒకసారి తిప్పాడు. ఏం అర్థం కాలే. ఏదో ఇండియా వాళ్ళు ఏం రాస్తారు, వాళ్ళందరూ వేదాంతం రాస్తారు, ఏం అర్థం ఉండదు అనుకుని పక్కన పెట్టాడు. కానీ ఆయన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు చెప్పండి ఎవరు? ఆయన ఫ్రెండ్ పేరు ఏమిటి? హార్డీ గారి ఫ్రెండ్ లిటిల్ వుడ్. ఆయన పేరు లిటిల్ వుడ్. కానీ గొప్ప మేధావి, మ్యాథ్స్ గొప్ప మేధావి. ఆయన వచ్చాడు. వచ్చాడుకున్న పుస్తకం చూసి ఏమిటిదంటే ఇండియా నుంచి ఎవరో రామాన్యంత పంపించాడన్న. ఆయన తిప్పి చూశాడు. ఆయన ఒళ్ళు జలధరించింది. ఆశ్చర్యపోయినాడు. ఉడుకు పుట్టింది. ఏమిటి సిద్ధాంతాలు ఎప్పుడు చూడలేదు, మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం కష్టం, ఎవరు రాశారు ఇవన్నీ? ఆయన బలాలు పిలిపించారు. ఆయనకి $200 ఇచ్చారు స్టైఫండ్. రామాన్ని ఏమన్నాడంటే, నాకు 200 అవసరం లేదు, $50 నాకు ఇవ్వండి. ఒక $50 మా ఇంటికి పంపించింది మెడ్రాస్. ఇక్కడ మా అమ్మ ఉంది, దాన్ని నా భార్య ఉంది, అది పంపించాను. ఇంకా మిగిలిన ఉంటాయి కదా, ఎంత మిగిలింది? 100. ఆ 100కి పేద పెద్దకి పంచండి. ఆ విధంగా ఇంగ్లాండ్ పోయిన తర్వాత ఆయనకి రీసెర్చ్ చేసేందుకు ఒక గదిని ఇచ్చారు. దాంట్లో అనేక సిద్ధాంతాలు చేశారు. అవన్నీ ఇప్పుడు నేను చెప్పను, 2 మాటలు చెప్తాను. ఆయన ఒక సిద్ధాంతం రాశాడమ్మా. అదేమిటంటే చూడండి, జాగ్రత్త చూడండి, e⁵ ఇంటూ √163. మళ్ళీ అంట e⁵ ఇంటూ √163. అనేది π అనేది √163 అనేది 3 ఇర్రేషనల్ నెంబర్స్. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ కాంబినేషన్ విల్ గివ్ ఓన్లీ ఇర్రేషనల్ నెంబర్ ఓన్లీ. కానీ రామన్ ఏమన్నాడు, ఇట్ గివ్స్ ఏ రేషనల్ నెంబర్. అందరూ నవ్వారు, విక్రించారు. జాన్ బ్రిల్లో అనేటువంటి అమెజాన్ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్ దాన్ని పట్టుకున్నాడు. 2 సంవత్సరాల మీద పరిశోధన చేసి వాట్ రామన్ హెస్ సెట్ ఈజ్ 10% కరెక్ట్, ఇట్స్ వాల్యూ ఇస్ దిస్ అని చెప్పారు. తర్వాత ఇంకోటి కనుక్కున్నాడు బాబు, చాలా ఆశ్చర్యం. సార్ అందరు వినండి, మీకు బాగా అర్థమవుతుంది. 1 అనుకోండి, రాస్తున్నాయి ఇక్కడ 1 + 1/2 + 1/3 + 1/4 + 1/5 సో ఆన్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు ఇక్కడ 1, 1/2, 1/3, 1/4, 1/5 సో ఆన్. రైట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది అన్నాడు? -1/12. -1/12 వస్తుంది సార్. ఈ ఎడవైపు ఉన్నవన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్. పాజిటివ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎవరు దాన్ని అభ్యర్థన చెప్పే వీలు లేదు. కానీ రామాయణం ఏం చెప్పాడు, ఇది -1/2 అన్నారు. దానికి హ్యాస్ గివెన్ ప్రూఫ్ ఆల్సో. అప్పుడు నా దగ్గర ఉంది. అంత బ్రహ్మాండమైన సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించాడు. చివరి మాట చెప్తాను, అనేక సిద్ధాంతం కనుక్కొని ఆరోగ్యం బాగలేకపోయింది పాపం. ఆయనకి క్షయవ్యాధి. అందులో ఇంగ్లాండ్ చల్లని దేశం, సరైన దుస్తులు లేవు. ఆయన క్షత్రియ బ్రాహ్మణుడు, చొక్కా కూడా సరిగ్గా వేసుకోడు. దాంతో ఆయన వ్యాధి బాగా ఎక్కువ ఇండియా వచ్చేసాడు. ఇండియా వచ్చిన తర్వాత హార్డీకి ఫోన్ చేసి, ఇప్పుడు హార్డీ నేను కొత్తగా నిన్న ఒక సిద్ధాంతం కనుక్కున్నాను,
ఆ సిద్ధాంతానికి మాక్ థీటా అని పేరు పెట్టాను. పంపిస్తాను సులభమన్నారు. ఇండియా వచ్చి రోగంలో కూడా అట్లా అన్నారు. తర్వాత ఆయన చనిపోవడం వచ్చింది. హార్డీని అందరూ పొగిడారు. మీరు రామానుజానికి చాలా సహాయం చేశారు, మీకు స్టైఫండ్ ఇచ్చారు, అది ఇచ్చారండి. హార్డీ అన్నాడు, లేదు, నేను రామానికి ఏమీ సేవ చేయలేదు, ఏం సహాయం చేయలేదు. కానీ ఒక్కటి మాత్రం కరెక్ట్, ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ రామానుజన్ టు ది మ్యాథమెటిక్స్ యూనివర్సిటీ, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, మ్యాథమెటిక్స్ కంట్రీ వరల్డ్. ప్రపంచానికి రామానుజన్ ఒక మ్యాథమెటిషియన్ అని నేను పరిచయం చేశాను, అంతే. నాకు అంత గొప్పవాడు. ఇంకొక మాట నాకు, ఒకవేళ రామానుజన్ మా ఇల్లంతా పుట్టినట్టయితే మేమందరం పెద్ద పల్లకీలో ఆయన్ని కూర్చోబెట్టి మా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అందరం కూడా భుజాల పైన పల్లకి ఎత్తుకొని మోసుకుంటూ తీసుకొచ్చేది అని అన్నారు. అంత మర్యాద చేశారు, ఎవరికి ఎంత గౌరవం ఇచ్చారు. చివరి మాట, రామానుజన్ చనిపోయిన తర్వాత హార్డీ గారు ఇండియా వచ్చారు. ఇండియా వచ్చి సంతాపం తెలిసి అప్పుడు ఒక మాట అన్నారు, నేను మొట్టమొదట రామానుజన్ రాసిన పుస్తకం పంపిస్తే నేను చదవలేదు, నిర్లక్ష్యం చేశా, దాన్ని గౌరవించలేదు, పక్కన పెట్టా. నేను ఇప్పుడు ఇండియా నుంచి ఏ ఉత్తరం వచ్చినా సరే మొట్టమొదట అదే చదువుతాను. ఎందుకు? మొట్టమొదట ఇండియా నుంచి ఉత్తరం వస్తే మొట్టమొదటి చదువుతాను కాదు. ఎందుకో తెలుసునా బాబు, మీలో ఎవరైనా ఇంకొక రామానుజన్ పుడతాడేమనే ఆశ, పుట్టాలని కోరిక. నేను లోపల రాగానే మీ యొక్క అరేంజ్మెంట్ చూసి స్టిల్ అండ్ థ్రిల్ ఆశ్చర్యపోయినా. ఎంత బాగా చేశారు, ఎంత డిసిప్లిన్గా ఉన్నారు, ఎంత ఉత్సాహంతో ఉన్నారు, ఎంత క్యూరియాసిటీ, ఎప్పుడు వచ్చి మమ్మల్ని చూస్తారా అని అనిపిస్తున్నా. ఈ క్యూరియాసిటీ కావాలి. మ్యాథమెటిక్స్లో కావాల్సింది ఏం ముఖ్యంగా క్రిటికల్ థింకింగ్ కావాలి. క్రిటికల్ థింకింగ్ కావాలి. థింకింగ్. నౌ మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ ఓన్లీ డూయింగ్ బట్ మోర్ థింకింగ్. కాబట్టి ఆ సృజనాత్మకత, క్రియేటివ్నెస్ మీరు తరగాలి. ఇవన్నీ చేశారంటే మీరు ఎంత క్రియేటివ్నెస్ మీద ఉంది కాబట్టి చేశారు. ఒక చిన్న వస్తువు చేయాలంటే ఎంతో నైపుణ్యం, ఎంతో స్కిల్ ఉండాలి. మీ యొక్క టీచర్ల యొక్క గైడెన్స్లో ఇంత మంచి కార్యక్రమం పెట్టుకొని చాలా గొప్పగా చేశారు. అంటే మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఇంత గొప్పగా రామానుజన్ యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నందుకు కంగ్రాట్స్ చెప్తూ, ఈ మేనేజ్మెంట్ వారికి, ఈ ఉపాధ్యాయ మిత్రులకు, ముఖ్యంగా మీరు ఎంకరేజ్ చేశారు. ఎంత క్యూరియాసిటీ, ఎంత జీ. కాబట్టి అందరినీ భగవంతుడు మేలు చేయాలి, మీకు మంచి విద్య రావాలి, గొప్పవాడు కావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Faculty, teachers, most of all, the center of attraction of the school, that is, who are exposing their different conceptual understanding to each and every one of you. I say it is a very, very, very good afternoon by name. Sir, what is about Ramanujam sir had already explained. Again, I don't want to make you bore with my speech. What I saw as I entered, generally what you feel, the students' hardest subject, scary subject, mathematics, right? But when all the students are displaying various chapters, harder areas in the form of a
3D, 2D and single D diagrams that shows you are giving a threat to the mathematics. When Ramanujan had no sophisticated classrooms, neither expensive books nor advanced technology, and he has been brought to the country a great name. When you are studying in a sophisticated classroom with an expensive books and advanced technology, AI, most of you learning, I think. I came to know that what subject is going on. They said AI sir today. That means this many Ramanujans are playing with us. How to face them, I am really scared. So thank you very much, sir. Thank you very much, each and every one of you. My heartfelt congratulations all the participants who are exposing their mathematical designs, and that it is not an easy task, as I know. That is, since how many days you are working hard to make a diagram, make a model, that is I could understand. Thank you and congratulations each and every one of you. Particularly congratulations those students who have participated and won prizes in yesterday's Ramanujan talent test. It was, thank you sir. Thank you for giving this opportunity to each and every one of you. Thank you, Govardhan sir, to your encouraging words to our children. And I need to mention one thing. Today our chief guest, Suranarayan sir, he was a mathematics teacher to our director ma'am. So with a love, ma'am invited specially to sir as a chief guest for this occasion. So I would like to invite our director ma'am to speak as few words. One and all. I have seen your exhibitions. Many are well. Congratulations. See how I called my son, no? My teacher is here. He taught me mathematics when I was like you, child. Okay? And I would like to inform that we will invite you if you achieve your dreams. Okay? This dais is open for you. Okay, congratulations, all the best. Thank you, ma'am. Now I request our director Praveen sir to speak a few words about this occasion. Good evening. సభను అలంకరించినటువంటి పెద్దలు సూర్యనారాయణ సార్ గారు మరియు సారు మిత్రులు సారు గోవర్ధన్ సార్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు, ఈరోజు మ్యాథమెటిక్స్ డే సందర్భంగా మనం శ్రీనివాస్ రామానుజన్ గారి బర్త్డేని మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటున్నాం. చాలామంది పైన లొల్లి పెడుతున్నారు సార్, కొంచెం లొల్లి లేకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో లొల్లి చేయొద్దు. ఏమా పూర్తి పైన ఎవరో మిత్రులు ఉన్నారు. ఓకే, ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, మ్యాథమెటిక్స్ మన దేశానికి పేరు తెచ్చినటువంటి గొప్ప మహానుభావుడు రామానుజన్ గారు. అయితే మనందరం ఈరోజు సిలికాన్ వ్యాలీలో ఇంతమంది పనిచేస్తున్నారు. మన దగ్గర చదివినట్టుగా లెక్కలను ప్రపంచంలో ఎక్కడ చదువుతలేరు. తెలుసా మీకంతా? ఎక్కడ పోయినా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మ్యాథమెటిక్స్ పైన పట్టున్నటువంటి వాళ్ళు ఎవరంటే మన వాళ్ళే. అందుకని ఈ రోజుల్లో మనం కోట్లలో జీతాలు తీసుకుంటున్నాం.
తెలుసా మీకు అందరికీ? మన దగ్గర ఐఐటి పిల్లలు ఉన్నారు చాలామంది. మీకు ₹1,00,00,000 జీతం రావాలంటే ఏం కావాలా? లెక్కలు రావాలి. మీరు ఎన్ని లెక్కలు నేర్చుకుంటే అన్ని కోట్లు సంపాదిస్తారు. చూడండి, మీరు ఎన్ని లెక్కలు నేర్చుకుంటే అన్ని కోట్లు, అన్ని లక్షలు. సుందర్ పిచ్చయ్య తెలుసా మీకు? సత్యనాథెన్ల, సుందర్ పిచ్చయ్య వీళ్ళందరూ మన పిల్లలే, లెక్కల్లో నిష్ణాతులు. ఈరోజు ప్రపంచానికి దారి చూపిస్తున్నారు. విజ్ఞానంలో, కంప్యూటర్లు, ఇదంతా ఎట్లా సాధ్యమవుతుంది? మ్యాథమెటిక్స్ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు కూడా మీ అభిరుచిలో మ్యాథమెటిక్స్ని చేర్చుకోండి. ఫస్ట్ మీ అభిరుచిలో ఫస్ట్ ఏది ఉండాలి? మ్యాథ్స్ ఉండాలి. మ్యాథ్స్ అభిరుచి ఉంది అంటే తప్పకుండా నువ్వు సక్సెస్ అయినట్టే. ప్రతి ఒక్కరు ఇక్కడ ఎగ్జిబిట్స్ పెట్టారు. ఇన్ని ఎగ్జిబిట్స్లో కనీసం ఒక 10-15 మంది అయినా, మీ మేడం చెప్పింది, మిమ్మల్ని మళ్ళీ మేము సెలబ్రిటీగా పిలవాలి. ఇప్పుడు ఈరోజు సార్ని పిలిచాం మ్యాథమెటిక్స్లో గొప్ప మనిషిగా. అలాగే మా స్కూల్లో చదివిన విద్యార్థి మ్యాథమెటిక్స్లో ఇది చేశాడు, లేకపోతే ప్రపంచంలో ఒక దేశంలో సాఫ్ట్వేర్ కంపెనీకి అధిపతి అయ్యాడంటే మిమ్మల్ని పిలిచి ఇలాంటి కార్యక్రమం చేస్తాం. మీరు కూడా సెలబ్రిటీలు కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. సోమశేఖర్, మోహన్ బేసన్ హై స్కూల్ ప్రిన్సిపల్ని. ఈరోజు శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అందులో భాగంగా మోహన్ బేసన్ హై స్కూల్లో విద్యార్థులు ప్రాజెక్ట్ అంతా తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాము, పేరెంట్స్ని పిల్లల్ని ఇన్వైట్ చేశాము. సో రకరకాల ఎగ్జిబిట్స్లో పిల్లలు ఎక్స్ప్లెనేషన్ చేశారు. అండ్ కొన్ని వర్కింగ్ మోడల్స్ అండ్ ఎగ్జిబిట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈరోజు హౌస్ వైజ్ క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మన దగ్గర స్కూల్లో ఒక 5 హౌసెస్ ఉన్నాయి. గంగా, యమున, కృష్ణ, గోదావరి, మంజీరా హౌసెస్. అండ్ క్విజ్ కాంపిటీషన్లో ఒక 5 రౌండ్స్ క్విజ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రైమరీ సెక్షన్ సపరేట్గా, హై స్కూల్ సపరేట్ సెక్షన్కి క్విజ్ కాంపిటీషన్ జరిగింది. కాంపిటీషన్లో యమున హౌస్ పిల్లలు ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. అదేవిధంగా కృష్ణ హౌస్ స్టూడెంట్స్ సెకండ్ ప్లేస్లో నిలిచారు. సో ప్రతి ఒక్క విద్యార్థులకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అట్ ది సేమ్ టైం మాకు ప్రతి ఒక్క పేరెంట్ దగ్గర నుంచి కానీ సేమ్ టైప్ ఆఫ్ సపోర్ట్ రావడంతో ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా మాకున్న స్టాఫ్ సపోర్ట్తో చేయడం జరుగుతుంది. ఇదే విధంగా స్కూల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా విజయవంతంగా చేస్తూ పిల్లల్ని ఉత్సాహపరుస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ.